ఒవేరియన్ సిస్ట్ అని వింటూ ఉంటాం మనం. ఒవేరియన్ సిస్ట్ ఎంత సైజ్ ఉంటే సర్జరీ అవసరం పడుతుంది? అందరికీ సర్జరీ అవసరం పడుతుందా, లేకపోతే కొంతమందికి అవసరం పడుతుంది? సింపుల్ సిస్ట్ ఉండి అసిమ్టమాటిక్ అంటే ఎటువంటి సిమ్టమ్స్ లేని వాళ్ళందరికీ మనం యూజువల్లీ జస్ట్ వెయిట్ అండ్ వాచ్, అంటే స్కాన్ రిపోర్ట్ చూసినాక అవసరమైతే మనకి క్యాన్సర్ ఉన్న రిస్క్ ఉందా అని తెలుసుకోవడం కోసం CA-125 అని ఒక బ్లడ్ టెస్ట్ చేసుకుని ఆ రిపోర్ట్ ఒకవేళ నార్మల్ ఉండి స్కాన్లో వేరే భయం వేసే సైన్స్ లేదా డేంజరస్ సైన్స్, వార్నింగ్ సైన్స్ లాగా సిమ్టమ్స్ లేనప్పుడు, స్కాన్ లో వేరే సూచనలు కనిపించినప్పుడు వెయిట్ అండ్ వాచ్ చేస్తాం. ఈ 3 to 6 months తర్వాత ఫాలో అప్ లో కూడా సిస్ట్ సైజ్ అలాగే ఉంది, ఈ వెయిటింగ్ పీరియడ్ లో ఎప్పుడైనా ఎవరికైనా సివియర్ గా పెయిన్ వచ్చి దాంతో వామిటింగ్స్ అవ్వడం ఇట్లాంటివి ఏమైనా అయితే మాత్రం వాళ్ళకి సర్జరీ రిక్వైర్మెంట్ ఉంటుంది. లేకపోతే యూజువల్లీ సింపుల్ సిస్ట్ లో ఎటువంటి సర్జరీ అవసరం ఇమీడియట్ గా ఉండదు. కాంప్లెక్స్ సిస్ట్ ఏవైతే ఉన్నాయి, లేదా రెండు వైపులా రెండు ఓవరీస్ లోనూ సిస్ట్ ఉన్నాయి, లేదా దీంతో బరువు తగ్గిపోవడం, దీంతో ఆకలి అయిపోవడం, లేదా గర్భసంచి చుట్టూ కొంచెం ఫ్లూయిడ్ కలెక్ట్ అయి ఉంది, లేదా సిస్ట్ లో క్యాన్సర్ కి సంబంధించిన చేంజెస్, ఇట్లాంటివన్నీ ఉంటే మాత్రం మనం వీల్ అడ్వైజర్ సర్జరీ.